ఈ రోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన కథ గురించి మాట్లాడుకోబోతున్నాం. ప్రాచీన మగధ సామ్రాజ్యంలో ఒక సేనాధిపతిగా జన్మించిన ఒక ఆత్మ తన కర్మను ఎలా ఎదుర్కొంది? ఆ ఒక్క జీవితంలో ఆ ఆత్మ నేర్చుకున్న పాఠమేంటి? పదండి ఆ ప్రయాణాన్ని చూద్దాం. అధికారం కావాలి, కాని సింహాసనం వద్దు. చూడండి, ఈ ఒక్క మాటలోనే అసలు కథంతా ఉంది. గత జన్మనుంచి వచ్చిన ఈ బలమైన కోరిక అతని ఈ జన్మను ఎలా మలిచిందో చూద్దాం. సరే, ముందుగా మనం తెలుసుకోవాల్సిందేంటంటే ఆత్మ యొక్క ఉద్దేశపూర్వక ఎంపిక. ఇంతకీ ఒకప్పుడు రాజుగా ఉన్న ఆత్మ ఇప్పుడు సేనాధిపతిగా ఎందుకు పుట్టాలనుకుంది? ఆ నిర్ణయం వెనుకున్న కర్మరహస్యమేంటో ఇప్పుడు చూద్దాం. విషయమేంటంటే, గత జన్మలో రాజుగా ఉండి ఆ రాజ్యభారాన్ని, ఆ కిరీటం బరువుని పూర్తిగా అనుభవించింది ఆ ఆత్మ. అందుకే ఈ జన్మలో ఒక కొత్త దారినెంచుకుంది. సింహాసనం వద్దు, దానితో వచ్చే బాధ్యతలు వద్దు, కేవలం అధికారం, ప్రభావం చాలనుకుంది. రాజుగా కాకుండా రాజును నడిపించే సేనాధిపతిగా ఉండటమే మేలని నిర్ణయించుకుందన్నమాట. సరే, ఇప్పుడు రెండో భాగానికొద్దాం. గత జన్మ ప్రతిధ్వనులు అంటే ఒక రాజు లక్షణాలు అంత తేలిగ్గా పోవుకదా? మరి సేనాధిపతి శరీరంలో ఉన్న ఆ రాజు ఆత్మ తన లక్షణాలని ఎలా బయటపెట్టిందో ఇప్పుడు గమనిద్దాం. గత జన్మకు సంబంధించిన వాసనలు, ఆ లక్షణాలు అవేవీ అతన్ని వదిలిపెట్టలేదు. అవి పుట్టుకతోనే వారసత్వంగా వచ్చాయి. చిన్నప్పడ్నుంచే విలువిద్యలో, యుద్ధ వ్యూహాల్లో అసమాన ప్రతిభ చూపించాడు. అతని నడకలో, మాటలో ఆ రాజఠీవి అప్పుడే కనిపించేది. అతను ఆజ్ఞాపిస్తుంటే సైనికులు కూడా భయపడేవారంటే ఆలోచించండి, అతనిలో ఎంత శక్తి దాగి ఉందో. ఓకే, ఇప్పుడు అతని జీవితంలో జరిగిన కొన్ని ముఖ్యమైన సంఘటనల్ని ఓసారి చూద్దాం. క్రీస్తు పూర్వం 390లో ఒక పెద్ద క్షత్రియ కుటుంబంలో పుట్టాడు. కేవలం 20 ఏళ్లకే, అంటే క్రీస్తుపూర్వం 370 కల్లా మగధ సైన్యంలో సేనాధిపతి అయ్యాడు. ఇక క్రీస్తుపూర్వం 326 అతని జీవితంలోనే అతి పెద్ద పరీక్ష, అలెగ్జాండర్ దండయాత్ర. చివరికి క్రీస్తుపూర్వం 330లో తన 60వ ఏట ఈ జన్మ ఎందుకు ఎత్తుకున్నాడో అతనికి అర్థమైంది. ఇప్పటిదాకా అతని ప్రయాణం చూశాం కదా, ఇప్పుడు అస్సలు కథలోకి వెళ్దాం. అదే అతనిలో జరిగిన ఆ అంతర్మతనం, అతని ఎదుర్కోవడానికొచ్చిన అస్సలైన కర్మ పరీక్ష ఇదే. ఈ ఒక్క ప్రశ్న ఆలోచించండి. మనం సేవ చేసే యజమానే సరైనవాడు కానప్పుడు మనం చూపే విధేయతకు అర్థముందా? ఈ ఒక్క ధర్మ సందేహం అతన్ని జీవితాంతం తొలిచేసింది. అతని అంతర్గత పోరాటానికి కారణమిదే. అతను ఎవరి దగ్గర పనిచేశాడో తెలుసా? నందవంశపు రాజుల దగ్గర. వాళ్లకి డబ్బంటే పిచ్చి, అధికారమదం, ప్రజల్ని పీడించి సంపద కూడబెట్టేవారు. ఇది గతజన్మలో ధర్మబద్ధంగా పాలించిన మన సేనాధిపతి ఆత్మకు అస్సలు నచ్చలేదు. ఒకవైపు రాజుల అధర్మం, మరోవైపు తన అంతరాత్మ చెప్పే ధర్మం, ఈ రెండింటి మధ్య నలిగిపోయాడు. అయితే అతన్ని ఆపిన ఒకే ఒక్క విషయముంది, అదే స్వామి భక్తి. యజమాని మంచివాడైనా చెడ్డవాడైనా అతనికి విధేయుడిగా ఉండటమే సైనికుడి ధర్మం. ఈ భావన, ఈ సంస్కారం అతనిలో రగులుతున్న ధర్మాగ్రహాన్ని అణిచివేసింది. లోపల ఎంత సంఘర్షణ ఉన్నా బయటకు మాత్రం విధేయుడిగానే ఉండాల్సి వచ్చింది. అతని లోపల ఈ సంఘర్షణ నడుస్తుండగానే బయటనుంచి ఒక పెను తుఫాను దూసుకొచ్చింది. పశ్చిమం నుంచి వచ్చిన ఆ ప్రమాదం అతని వ్యక్తిగత సంఘర్షణను పక్కనపెట్టి దేశాన్ని కాపాడాల్సిన పరిస్థితిని కల్పించింది. వార్త కాటుచీస్తులా వ్యాపించింది. గ్రీకులు వస్తున్నారు. ప్రపంచాన్ని జయిస్తూ అజేయుడిగా పేరుగాంచిన ఒక మహాయోధుడు భారతదేశం వైపు వస్తున్నాడని. ఆ యోధుడు మరెవరో కాదు, అలెగ్జాండర్. సరిగ్గా క్రీస్తుపూర్వం 326 ఆ సంవత్సరంలోనే అతని భారీ సైన్యం మగధ సామ్రాజ్యం సరిహద్దులకు చేరుకుంది. ఆ సమయంలో, ఆ ప్రమాద ఘడియలో అతనిలో ఉన్న సేనాధిపతి కన్నా అతనిలో నిద్రపోతున్న ఆ పాత రాజు మేల్కొన్నాడు. గతం, వర్తమానం కలిసిపోయాయి. లక్ష్యమొక్కటే, దేశరక్షణ. వెంటనే అతను రంగంలోకి దిగాడు. సరిహద్దుల రక్షణ బాధ్యతను తానే తీసుకున్నాడు. కాని కేవలం ఆజ్ఞలివ్వలేదు, సైనికుల్లో స్ఫూర్తి నింపాడు. ఇది కేవలం యుద్ధం కాదు, మన మాతృభూమి గౌరవమని వాళ్లలో దేశభక్తిని రగిలించాడు. అతని నాయకత్వంతో మగధ సైన్యం ఒక అగ్నిగోళంలా మారింది. వారి శక్తి, వారి సంసిద్ధత చూసి గ్రీకు సైన్యం ముందుకు రావడానికే జంకింది. సరే, యుద్ధం ముగిసింది. దేశం క్షేమంగా ఉంది. కాని
ఆ ఆత్మ ప్రయాణం ఇంకా పూర్తి కాలేదు కదా. ఇంత సంఘర్షణ పడ్డాక ఆ జీవితం చివర్లో అతను నేర్చుకున్న ఆ గొప్ప పాఠమేంటి? జీవితం చివరి దశలో అంతా వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు అతనికి ఒక గొప్ప విషయం అర్థమైంది. అదే అతని తర్వాతి జన్మలకు దారి చూపింది. ఆ సత్యమేంటంటే, ఎవరికోసమో పోరాడటం కాదు, ధర్మం కోసం నిలబడటమే ముఖ్యం. చూశారా? ఇదే అతని జీవిత పరమార్థం. అసలైన విధేయత అంటే ఒక వ్యక్తికి గుడ్డిగా సేవ చేయడం కాదు, ధర్మానికి, న్యాయానికి కట్టుబడి ఉండటం. ఈ తేడాను తెలుసుకోవడానికే ఆ ఆత్మ ఆ జన్మ తీసుకుంది. అయితే ఈ జ్ఞానోదయంతో కథ ముగిసిపోలేదు. నిజానికి ఇది ఒక కొత్త అధ్యాయానికి నాంది. ఈ పాఠంతోనే ఆ ఆత్మ చంద్రగుప్త మౌర్యుడి కాలంలో ఒక కీలకమైన పాత్ర పోషించడానికి సిద్ధమైంది. మరి ఆ కథేంటి? ఒక ఆత్మ తన పాఠాన్ని నేర్చుకున్నాక దాని ప్రయాణం ఎలా మలుపు తిరుగుతుంది? ఈ ప్రశ్నతోనే ఈరోజు ముగిద్దాం.